సో ఐఐటి వర్సెస్ ఎన్ఐటి జనరల్గా ఏంటి అంటే ఐఐటి కాలేజెస్ అంటే ఏంటి, ఎన్ఐటి కాలేజెస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో బేసికల్లీ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసుకుంటే ఐఐటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆఫర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఐఐటి అనేది ఎన్వైర్న్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దెర్ ఇస్ అన్మ్యాచబుల్ టు విత్ ఎనీ కాలేజెస్. ఎవ్రీ ఐఐటి ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ కూడా. రీసెంట్గా కూడా నేను ఢిల్లీలో యూపీఎస్సీ ఇంటర్వ్యూ కోసం ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా కలిసినప్పుడు అండ్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్గా చూసుకున్నా కానీ ఓవరాల్గా హోలిస్టిక్గా మనం ఆలోచిస్తే ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే. ఇది రియాలిటీ. సో అయితే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి ఐఐటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసుకుంటే సో రెండు సిమిలర్గా ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ డిఫరెన్స్ మనం ఏం చూడొచ్చు అంటే ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాటి స్కేల్. ఇక్కడ ఐఐటి నుంచి పిక్ చేసుకునే వాళ్ళని వాళ్ళ మినిమం 50 lakhs 70, 80, 1 CR 2 CR 3 CR ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఐఐటి నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు. వేరియాస్ ఎన్ఐటి చూసుకుంటే ఎన్ఐటి కొన్ని కాలేజెస్ టైర్ 2 కిందకు వస్తాయి, కొన్ని కాలేజెస్ టైర్ 1 కిందకు వస్తాయి. లైక్ ఇప్పుడు ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి అలహాబాద్ ఇవన్నీ కూడా ఏంటి అంటే టైర్ 1 కిందకు వస్తాయి. సో ఇవి కాకుండా మిగతావన్నీ కూడా టైర్ 2 కిందకు వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఐఐటీస్ అన్ని కూడా 23 కాలేజెస్ అయితే ఉన్నాయో మొత్తం కూడా టైర్ 1 కిందకే వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఓకే, ఇక్కడ మనము ఐఐటి ఎన్ఐటి రెండు చూసుకుంటే ఐఐటీస్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అక్కడి నుంచి పిక్ చేసుకునే వాళ్ళకి హ్యూజ్ ప్యాకేజెస్, ఇంటర్నేషనల్ ఆఫర్స్ డైరెక్ట్గా మీరు చూడండి. ప్రీవియస్ ఇయర్ టాప్ ర్యాంక్స్ వచ్చిన ఐఐటియన్స్ అందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండియాలో లేరు. చాలా వరకు ఏంటి అంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చి డైరెక్ట్ కంపెనీస్ వచ్చి వీళ్ళని హైర్ చేసుకుని అంటే దేశంలోనే అత్యంత తెలివైన వాళ్ళని బాగా వర్క్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేసి 3 కోట్లు 2 కోట్లు విధంగా మనం చూస్తాం. వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాయి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకెళ్ళిపోయి ఇంటర్నేషనల్ వాళ్ళ కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. వేరే ఎన్ఐటి చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 80 lakhs 1 CR లోపలే ఉంటుంది. సో హైయెస్ట్ ప్యాకేజ్ ప్రీవియస్గా చూసుకుంటే ఎన్ఐటి ఢిల్లీలో 2023లో 82 lakhs LPA హైయెస్ట్ ప్యాకేజ్, 23లో రూర్కెలాలో 83, 24 వరంగల్లో 52 LPA అండ్ 2022లో ఎన్ఐటి తిరుచిలో 70 LPA. ఇది ఎన్ఐటికి సంబంధించింది. వేరే ఐఐటీలో చూసుకుంటే రూర్కెలాలో 2,15,00,000 ఐఐటి ప్యాకేజెస్ హైయెస్ట్ 22-23 చూసుకుంటే 3.67 crores ఐఐటి బాంబే నుంచి. సో ఇది మేజర్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ సివిల్ సర్వీసెస్ చూసుకున్నా లేకపోతే వేరియస్ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చూసుకున్నా, టాప్ పొజిషన్లో కంపెనీస్లో ఉండే వాళ్ళని చూసుకున్నా కానీ మోస్ట్లీ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ డెఫినెట్లీ ట్రై ఫర్ ఐఐటి ఉన్న అందరికంటే కూడా బెటర్గా వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఎన్వైర్న్మెంట్ కానీ వాళ్ళ ఫెస్ట్లు కానీ లేకపోతే వాళ్ళ కల్చర్ యాక్టివిటీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ కూడా బాగుంటుంది. సో డెఫినెట్లీ ఫస్ట్ ట్రై ఫర్ ఐఐటి. అవ్వకపోతే డెఫినెట్లీ మీరు ఎన్ఐటి కోసం ప్రయత్నం చేయొచ్చు. ఎన్ఐటీలో కూడా టైర్ 1 కాలేజెస్ ఉన్నాయి, టైర్ 2 కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ అగైన్ దీనికి సంబంధించి మనం ఈ ఐఐటి ఎన్ఐటీలో ఏదో ఒక సీట్ వస్తే చాలు అని కూడా అనుకోవద్దు. డెఫినెట్లీ ఫ్యూచర్ మంచిగా ఉండే కోర్సెస్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అంటే ఐఐటీలో సీట్ వస్తే చాలు నేను ఏదో కోర్సు కెమికల్ ఇంజనీరింగో లేకపోతే ట్రిపుల్ఈయో లేకపోతే ఇంకోటి ఏ కోర్స్ అంటే ఆ కోర్స్ తీసేసుకుంటాను, మెకానికల్ సివిల్ ఆలోచించుకుని తీసుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఆలోచించి ప్రాపర్గా ఇప్పుడు ఈ 2 కోట్ల ప్యాకేజీ 3 కోట్ల ప్యాకేజీ అందరికీ వచ్చింది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇచ్చిన హై ఆఫర్స్. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే ఈ జేఈ ప్రిపేర్ అవుతున్నారో, జేఈ కానీ లేకపోతే ఈ ఐఐటి కాలేజెస్ కోసం ట్రై చేస్తున్నారు, జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. సో వెరీ ఇంపార్టెంట్. రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి రాకపోతే మనం వేస్ట్ ఏమనుకోవద్దు. సో డెఫినెట్లీ ప్రయత్నం చేయండి, ప్రయత్నం లోపం ఉండకూడదు. ఒకవేళ రాకపోతే ఆల్టర్నేట్ కోసం మనం ఆలోచించవచ్చు. చాలా ఉన్నాయి మనకి, వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కాలేజెస్లో, వెరీ స్మాల్ కాలేజెస్లో, ఈ టైర్ 3లో కూడా రాబా కాలేజెస్లో అఫిలియేటెడ్ కాదు. ఎందుకంటే జేఎన్టీయూకేనే టైర్ 2 యూనివర్సిటీ. వాళ్ళ అఫిలియేటెడ్కి ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి. కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్స్ వాట్ అని తెలియదు. సో ఇలాంటప్పుడు ఏంటి అంటే మనము చదువుతో పాటు మనం ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ఐటి వర్సెస్ ఐఐటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఎన్వైర్న్మెంట్. కంపారిటివ్లీ ఐఐటీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ వేరియాస్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కంపెనీస్ అక్కడి నుంచి పిక్ చేసుకునేటప్పుడు కూడా హై ప్యాకేజెస్ క్రోర్స్లో ప్యాకేజ్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఇది ఒకసారి చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఐటీస్లో ఈ మధ్య ప్లేస్మెంట్స్ కావట్లేదు. ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటి అంటే ఐఐటీలో ప్లేస్మెంట్స్కి అసలు కూర్చోట్లేదు సగం మంది. ఓకే, 40-50% పీపుల్ దే ఆర్ నాట్ అట్ ఆల్ సిట్టింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ కోసం కూర్చోవట్లేదు. దే ఆర్ ఎయిమింగ్ ఫర్ బి. ఇంకా వేరే వాటి గురించి ప్లాన్ చేసుకున్నారు. కొంతమంది యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్లో వస్తూ ఉన్నారు. రీసెంట్గా చూసుకుంటే ఆదిత్య శ్రీవాస్తవ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది అతనికి. అతను హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐఐటిఎన్. సో ఇలా వీళ్ళందరూ ఇటు సైడ్ రకరకాల వేరే సెగ్మెంట్స్లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.